ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో ఏ రంగంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని విద్యుత్ నియంత్రణ సంస్థ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున స్పష్టం చేశారు. 2025-26 ఏడాదికి విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కంలో 65,849 కోట్ల రూపాయలు అవసరమని ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిపారు. డిస్కంలకు విద్యుత్ ఛార్జీల రూపంలో 45,710 కోట్లు సమకూరుతుందని, మిగిలిన లోటును ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందజేస్తుందని ఈటీవీకి ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నారా? మరి ఏఆర్ఆర్ యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్ ఎట్లా ఉండబోతుంది? దానికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు ఈఆర్సీ చైర్మన్ నాగార్జున సార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఏడాది ఏఆర్ఆర్లు ఎలా ఉండబోతున్నాయి? డిస్కంలు ఏ మేరకు సమర్పించాయి? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ వాల్యుబుల్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మేము ఏఆర్ఆర్ గురించి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగిందండి. వీళ్ళు డిస్కమ్ వాళ్ళు మా దగ్గర వాళ్ళు అప్లికేషన్ పెటిషన్ ఫైల్ చేసినప్పుడు టోటల్గా వాళ్ళు 65,849 crores రెవెన్యూ రిక్వైర్మెంట్ ఉంటుందని మా దగ్గర వేశారు. వేసిన తర్వాత మేము రెగ్యులేటరీ ప్రాక్టీసెస్ ఫాలో అవుతూ మేము వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజల దగ్గర నుంచి, తర్వాత ఇందులో నిష్ణాతులైన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా, సొసైటీస్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి ఆబ్జెక్షన్స్, సజెషన్స్ కాల్ ఫర్ చేశాం. చేసిన తర్వాత మేము కూడా ఆ సజెషన్స్ని మళ్ళీ వాళ్ళకి పంపించి డిస్కమ్ వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని తర్వాత మేము డైరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్ళడం కూడా జరిగింది. మేము యాక్చువల్లీ 18th మార్చ్లో సెస్ గురించి సిరిసిల్లలో, ఆ తర్వాత 19th మార్చ్ ఏమో వరంగల్లో, 21st ఏమో హైదరాబాద్లో పబ్లిక్ హీరింగ్ చేశాం. ఆ పబ్లిక్ హియరింగ్లో అనూహ్యంగా మాకు ప్రజలందరి దగ్గర నుంచి చాలా స్పందన వచ్చింది. అన్నింటినీ మేము దాదాపు ఒక more than 1,000 వచ్చి ఉన్నాయి రైటింగ్లో. ఓవర్లు కూడా చాలామంది చెప్పారు. అవన్నీ తీసుకొని మళ్ళీ మేము డేటాని క్రోడీకరించుకొని తర్వాత మేము అన్ని డేటా క్రోడీకరించుకొని మా దగ్గర ఉన్న ప్రిన్సిపల్స్ ప్రకారంగా పోయి లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు డిమాండ్ ఎంత ఉండింది, ఎంత వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు, ఎంత యాక్చువల్గా ఇన్పుట్స్ ఉన్నాయి, అవన్నీ డేటా తీసుకొని మేము అల్టిమేట్లీ వీ కమ్ టు ఏ ఫిగర్ అరైవల్. ఏంటంటే మా లెక్క ప్రకారంగా వాళ్ళు రెవెన్యూ రిక్వైర్మెంట్ 65,849 అయితే మా లెక్క ప్రకారంగా అల్టిమేట్లీ మేము అప్రూవ్ చేసింది 58,628 అండి. ఇది అప్రూవ్ చేసాం ఈ సంవత్సరానికి. ఇందులో హైలైట్స్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా మీకు ఈసారి మేమైతే టారిఫ్స్ పెంచట్లేదు బేసిక్గా. అయితే మరి టారిఫ్స్ పెంచట్లేదు అంటే వాళ్ళకి రెవెన్యూ ఎలా రావాలి? అది క్యాలిక్యులేట్ చేసుకుంటే మాకు రెవెన్యూ వాళ్ళకి వచ్చేది మా ప్రొజెక్షన్స్ ప్రకారంగా 45,710 crores వాళ్ళకి వస్తుంది. సో దేర్ ఈజ్ ఎ క్లియర్ గ్యాప్ ఆఫ్ 13,499. ఈ ప్రస్తుతానికి గ్యాప్ వస్తుందండి. ఈ గ్యాప్ ఎలా వస్తుందని మనం ఆలోచిస్తే మీకు తెలుసు ప్రభుత్వంలో పాలసీ ఉంది. ఏంటంటే అగ్రికల్చర్కి 24 hours ఫ్రీ ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తున్నారు ప్రభుత్వ పాలసీ. దానికి తోడు 0 to 50 కూడా ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తున్నారు. గృహజ్యోతి కింద అప్ టు 200 వైట్ రేషన్ కార్డు వాళ్ళకు కూడా సప్లై చేస్తున్నారు. వీటన్నిటికీ సంబంధించి మేము క్యాలిక్యులేషన్స్ వేసిన తర్వాత మేము సాఫ్ట్గా ప్రభుత్వానికి నివేదించాం ఇట్లా ఉందని. చేస్తే ఒక 2 మార్గాలు ఏంటంటే, ఒకటేమో ప్రైస్ పెంచడము, రెండవదేమో ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఏమో వస్తుంది. ప్రభుత్వం వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే రేట్లు పెంచకూడదు, ఈసారికి టారిఫ్ పెంచకూడదు, సబ్సిడీ లోటు ఏదైనా సరే మేము భరిస్తామని చెప్పి అలా చెప్పడమే కాకుండా రైటింగ్లో కూడా మాకు ఇవ్వడం జరిగింది. టోటల్గా వాళ్ళ కమిట్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ కమిట్మెంట్ 13,499 కమిట్మెంట్ ఉంది. ఇది కాకుండా గృహజ్యోతి అనేది అదనమండి. ప్రభుత్వం 13,499 కోట్లు ఈ డిస్కంలకు ఇస్తామని అంటున్నారు. సో కానీ డిస్కంలు ఇప్పటికే 20,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయని అంటున్నారు. మీరేమో కేవలం 13,499 కోట్లు మాత్రమే అంటున్నారు. మరి ఈ గ్యాప్ ఎట్లా వాళ్ళకి? నేను మిమ్మల్ని కరెక్ట్ చేస్తానండి. వాళ్ళు ఇచ్చింది ఒరిజినల్గా వాళ్ళ రెవెన్యూ రిక్వైర్మెంట్ ప్రకారంగా 20,000 అబోవ్ వాళ్లకు రెవెన్యూ డెఫిసిట్ ఉంది. కరెక్ట్ మీరు చెప్పేది. కాకపోతే అది ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే వాళ్ళ రెవెన్యూ రిక్వైర్మెంటే ముందు 65,849 అడిగారు వాళ్ళు. ఆ లెక్క ప్రకారంగా వాళ్ళు 20,000 వాళ్ళది ఉంది వాళ్ళ క్యాలిక్యులేషన్స్. కానీ మేము మళ్ళీ డ్యూ డిలిజెన్స్ మేము క్యాలిక్యులేట్ చేసాం. ప్రొజెక్షన్స్ అని రియల్ టైం తీసుకొని మేము ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి అగ్రికల్చర్ సేల్స్ ఎంత ఉంటాయి, తర్వాత వాళ్ళు యాదాద్రి నుంచి కూడా పవర్ కొంటుంది, దానికి కూడా డబ్బులు పెట్టాలని క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు. అవి కూడా రియల్ టైం మేము తెప్పించుకొని డేటా ఎప్పుడు కమిషన్ అవుతాయి అన్నీ చూసుకొని
మేము క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మాకు వచ్చింది ఏంటంటే ఇట్స్ నాట్ 20,000 ఫిగర్ ఇన్కరెక్ట్, బట్ 13,499 ఇస్ ది ఫిగర్. దానికి ప్రభుత్వం నుంచి ఫుల్ కమిట్మెంట్ ఉంది. అందుకే టారిఫ్స్ కూడా పెంచట్లేదండి. ఓకే, ఇటీవలి కాలంలో చాలా వరకు విద్యుత్ షాక్లతో చాలామంది యువకులు చనిపోతున్నటువంటి ఘటనలు మీ దృష్టి కూడా వచ్చి ఉంటాయి. అంటే అటువంటి వాటిని నివారించేందుకు యాజ్ ఏ చైర్మన్గా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. మనము న్యూస్ పేపర్ తీస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ 2 డేస్కి 2 రోజులకు ఒకసారి మనం ఏదో ఒకటి వార్త చూస్తున్నాం. ఎవరో ఒకరు దురదృష్టవశాత్తు చనిపోవడం జరుగుతుంది. దానికి కారణాలు ఏంటని మేము ఆలోచిస్తే మేము పబ్లిక్కి వెళ్ళినప్పుడు కూడా అడిగాం. వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకొచ్చినారు. మోస్ట్ ఆఫ్ ది టైంలో ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. డిస్కమ్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే లోపాలు మా దగ్గర లేవు, వాళ్ళంతకు వాళ్ళే కన్జ్యూమర్స్ కానీ ప్రజలే వాళ్ళు అనవసరంగా వాళ్ళు సిస్టమ్ మెడల్ అయిపోయి ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్ అవుతుంది అని అంటున్నారు. ప్రజలు కొంతమంది కాంపెన్సేషన్ మేము 5 lakhs ఇస్తున్నాం, అది సరిపోలేదు అంటున్నారు. అది ఎన్హాన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. త్వరలో ఆర్డర్స్ కూడా పాస్ చేస్తాం. ఇది పక్కన పెడితే 5 lakhs, 10 lakhs, 8 lakhs అనేది పక్కన పెడితే వాల్యుబుల్ లైఫ్ అనేది చనిపోవడం జరుగుతుంది. మనుషులు చనిపోతున్నారు. ఇది రాకుండా నివారణ చేయడానికి ఎట్లా తీవ్రంగా మేము ఆలోచిస్తున్నాం. ఈ మధ్య మీరు చూసి ఉంటారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా టేకప్ చేసింది ఇష్యూస్ని. మేము ఫీల్డ్లోకి వెళ్ళి నెక్స్ట్ మంత్ ఒకసారి కమిషన్ ఫుల్ అయిపోయిన తర్వాత ప్రతి జిల్లాకు వెళ్ళదలుచుకొని అక్కడ ఏంటి లోపాలు ఉన్నాయి, ఎందుకు జరుగుతున్నాయని కూలంకషంగా మేము సైంటిఫిక్ స్టడీ చేసి అవి రాకుండా ఉండాలంటే ఏమేమి చర్యలు చేయాలి, వీళ్ళకి ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వాలి అని ఆలోచించి త్వరలో నిర్ణయం తీసుకొని డైరెక్షన్స్ కూడా ఇచ్చి వీలైనంత వరకు ఇవి జరగకుండా లేకుంటే తగ్గించడానికి ప్రయత్నం చేయడానికి చేస్తామండి. ఓకే, మీరు సిరిసిల్ల, వరంగల్ అండ్ హైదరాబాద్లో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. వినియోగదారుల నుంచి కూడా చాలా వరకు వచ్చాయి, అధికారుల నుంచి కూడా ఫిర్యాదులు వస్తుంటాయి అధికారుల మీద. అవును, సేవా లోపం కావచ్చు, ప్రతి చిన్న పనికి వారు జీతం తీసుకున్నటువంటి పనికి కూడా డబ్బులు అడుగుతున్నటువంటి ఘటనలు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి. అటువంటి వాటి మీద ఏం చేయబోతున్నారు? మీరు చెప్పినట్టుగా కొన్ని సర్వీసుల్లో సేవా లోపాలు కొన్ని కనపడుతున్నాయి. దానికి రకరకాలమైన కారణాలు. తగినంత సిబ్బంది లేదని వీళ్ళు అంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకో కొందరు ఏంటంటే ఇవన్నీ ఓల్డ్ లైన్స్ అయిపోయినాయి, దాన్ని మళ్ళీ మార్చాలి, దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మనకు డబ్బు ఖర్చు కాకుండా మనకు ఉన్న పరిస్థితిలోనే మనం కొద్దిగా సెన్సిటైజ్ చేస్తే, అంటే వినియోగదారులకు వాళ్ళ హక్కుల గురించి చెప్తే ఎంత దాకా వాళ్ళకు ఉంటుంది, ఒకవేళ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏం చేయాలి, వాళ్ళు రాకపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఈ సిస్టమ్స్ అన్ని కాస్త డెవలప్ చేసి వీళ్ళ వర్కింగ్ కల్చర్ని ఎన్హాన్స్ చేసి ఎఫిషియెంట్గా పనిచేస్తే వాళ్ళు దీంట్లో చాలా వరకు ఇవన్నీ నివారించవచ్చండి. ఫస్ట్ టాస్క్ అది. దాని తర్వాత ఈ ప్రమాదాలు జరగకుండా తర్వాత సర్వీస్ మాకు మేజర్ వచ్చేది ఏంటి, ఈ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, వాళ్ళు త్వరగా మాకు పెట్టట్లేదు, పంటలు ఎండిపోతున్నాయి అంటారు. వీళ్ళు చాలా కంపేర్ చేస్తే లాస్ట్ 2-3 yearsలో డిపార్ట్మెంట్ చాలా మనీ స్పెండ్ చేస్తుందండి ట్రాన్స్ఫార్మర్లు. కాకపోతే ఇప్పుడు సీనియారిటీ ప్రకారంగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో కొందరు ఆతృతగా మాకు త్వరగా కావాలి, పంటలు ఎండిపోయినాయి అంటున్నారు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ ఉంటాయి. వీటిని స్ట్రీమ్ లైన్ చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కెన్ బి రిజాల్వ్డ్. అది నా ఒపీనియన్ అయితే. ఓకే, చివరిగా వినియోగదారుల హక్కులు వాళ్ళకి తెలిసేందుకు కావచ్చు, లేదంటే అధికారులతో వాళ్ళ సమావేశమైనప్పుడు వాళ్ళ సమస్యలను పరిష్కరించేందుకు ఈఆర్సీ ఏం చేయబోతుంది? మేము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నింటికి కూడా త్వరలో మేము షెడ్యూల్ అడ్వాన్స్గా ఇచ్చేసి ప్రతి జిల్లాకు వెళ్తామండి. వెళ్ళి ఇక్కడ నుంచి అధికారులను కూడా తీసుకెళ్తాం. హైదరాబాద్ నుంచి అక్కడ లోకల్ అధికారులు కూడా ఉంటారు. అక్కడ CGRF అని కూడా ఉంటుందండి, కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం అని ఉంటుంది, వాళ్ళు కూడా వస్తారు. సో అక్కడ సమస్యలన్నీ మేము ముందుగానే చెప్పి ప్రాపగేట్ చేస్తాము, రైతులందరితో మాట్లాడి వాళ్ళ సమస్యలను తీసుకొని పరిష్కరించదగినవి అక్కడిదక్కడే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా పెద్ద సమస్యలు ఏమన్నా ఉంటే దాన్ని వచ్చేసి త్వరలో వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి టైం బౌండ్ ప్రకారంగా సమస్యలను రిజాల్వ్ కావడానికి ప్రయత్నం చేస్తామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఈ ఏడాది అయితే ఏ వర్గానికి కూడా ఛార్జీలు పెంచే అవకాశమే లేదని ఈఆర్సీ చైర్మన్ నాగార్జున సార్ అంటున్నారు. అంతేకాదు వినియోగదారులకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులు కావచ్చు, వాళ్ళ సమస్యలు కావచ్చు, త్వరితగతిన పూర్తి చేసేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామంటున్నారు. అదేవిధంగా విద్యుత్ షాకులకు, ముఖ్యంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కూడా భవిష్యత్తులో ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని అంటున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.